హాయ్! వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మన యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ స్టైలిష్‌గా సినిమా పోస్టర్స్ లాగా చూడగానే అట్రాక్టివ్‌గా దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలంటే మనకు జనరల్‌గా ఎంతో కొంత మోషన్ గ్రాఫిక్స్ అయితే టచ్ ఉండాలి. అంటే ఫోటోషాప్ గానీ, కోరల్ డ్రా లాంటి యాప్స్ గానీ తెలిసుండాలి. ఇప్పుడు అవేవి అవసరం లేకుండా కేవలం ఏఐ సహాయంతో ఇలాంటి థంబ్‌నెయిల్స్ చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవడంలో అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, మనం డిజైన్ చేసుకోవాలనుకుంటున్న థంబ్‌నెయిల్‌కి తగినట్లుగా మనం ఒక ప్రాంప్ట్‌ని రాసుకోవాల్సి ఉంటుంది. దీనికి గూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అవి గూడా నేను మీకు చెప్తాను. అలాగే ఇలాంటి ప్రాంప్ట్‌ని మనకు ఇంగ్లీష్ అంతగా రాకపోయినా సరే, చాలా ఈజీగా ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు అనే విషయాన్ని చాలా సింపుల్‌గా, డీటెయిల్డ్‌గా ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని మన ఛానల్‌లోనే రాబోయే 30 రోజుల్లో అప్‌లోడ్ చేస్తాను. ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం కొన్ని సినిమా పోస్టర్స్ అయితే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని పోస్టర్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను. మీరు జస్ట్ లేటెస్ట్ తెలుగు మూవీ పోస్టర్స్ అని సెర్చ్ చేసి మీకు నచ్చిన పోస్టర్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ గూగుల్ హోమ్ పేజ్లో మనకు రైట్ సైడ్ చిన్న కెమెరా టైప్ ఐకాన్ ఒకటి ఉంటుంది. ఇది సెర్చ్ బై ఇమేజ్ ఆప్షన్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న పోస్టర్స్లోంచి ఒక పోస్టర్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకొని ఈ ఇమేజ్ని పూర్తిగా సెలెక్ట్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ నెంబర్ 1 అయితే ఇక్కడ సెర్చ్లో పేస్ట్ చేయండి. ఇది ఏం లేదు, మీరైనా సింపుల్గా రాసుకోవచ్చు. ఈ ఇమేజ్ని డిస్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. డిస్క్రైబ్ ద ఇమేజ్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ వే. ప్రాంప్ట్ని పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. గూగుల్ మనకు ఈ ఇమేజ్ని అయితే డిస్క్రైబ్ చేస్తుంది. ఈ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకొని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన సెకండ్ ప్రాంప్ట్ కింద డిస్క్రిప్షన్ అనే సబ్ టైటిల్ కింద ఈ డిస్క్రిప్షన్ని పేస్ట్ చేసి ఈ ప్రాంప్ట్ నెంబర్ 2ని మొత్తం కాపీ చేసుకొని చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. చాట్‌జీపీటీ మనకు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ ఫ్లక్స్ అని ఉంటుంది. ఫ్లక్స్ కింద జనరేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మన ప్రాంప్ట్ని అయితే ఇక్కడ డిస్క్రైబ్ పిక్చర్ అనే దగ్గర పేస్ట్ చేసి ఆస్పెక్ట్ రేషియోని 16:9 సెలెక్ట్ చేసుకుని రెఫరెన్స్ కోసం ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని ఇక్కడ రెఫరెన్స్కి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ 0.4% మాత్రమే ఇది రెప్లికేట్ చేస్తుందని చూపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేస్తే 1 వరకు డ్రాగ్ చేసుకుంటే ఈ ఇమేజ్కి మనకు ఈ క్రియా ఏఐ అనే యాప్ జనరేట్ చేసే ఇమేజ్ మనం అప్లోడ్ చేసిన ఇమేజ్కి బాగా క్లోజ్గా ఉంటుంది. జనరేట్ మీద క్లిక్ చేశాను. మనకు కొన్ని సెకండ్స్లోనే ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. వీటిల్లో మనకు నచ్చిన ఇమేజ్ని సేవ్ చేసుకుని మనం థంబ్‌నెయిల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసుకునే పోస్టర్స్లో ఎలాంటి టెక్స్ట్ లేనటువంటి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకునేందుకు ట్రై చేయండి. ఈ విధంగా టెక్స్ట్ లేకుండా ఉన్న ఇమేజెస్ని మన ఏఐ యాప్స్ అయితే ఈజీగా రిక్రియేట్ చేయగలవు. ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొచ్చి ఈ క్రియా ఏఐలో ఫ్లక్స్లో పేస్ట్ చేసి ఆస్పెక్ట్ రేషియోని 16:9 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్ యాడ్ ఇమేజ్ అనే ఆప్షన్ దగ్గర ఈ రెఫరెన్స్కి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పోస్టర్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వితిన్ సెకండ్స్లో ఇలాంటి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇదే విధంగా మీరు మైక్రోసాఫ్ట్ డిజైనర్ అనే యాప్లోకి వెళ్ళి క్రియేట్ విత్ ఏఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని కింద ఉన్న ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో సేమ్ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి సైజ్ని వైడ్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్లిక్ చేస్తే మనకైతే ఇమేజెస్ జనరేట్ అవుతాయి. మనకు జనరేట్ అయిన ఇమేజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం డైరెక్ట్గా థంబ్‌నెయిల్లోకి అయితే వాడుకోవచ్చు. సిమిలర్గా మనం ఇంకొక పోస్టర్ని కూడా ఇదే విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని డిస్క్రైబ్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ని అంతా సెలెక్ట్ చేసుకుని మన ప్రాంప్ట్ని పేస్ట్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే గూగుల్ అయితే మనకు ఈ ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. దీన్ని కాపీ చేసుకొని మన ప్రాంప్ట్ నెంబర్ 2లో డిస్క్రిప్షన్ ప్లేస్లో దీన్ని పేస్ట్ చేసుకొని మొత్తం కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేసి ఈసారి ముందుగానే మనం క్యారెక్టర్ లిమిట్ 1800 అని
టైప్ చేసి ఎంటర్ కొడతాము. ఈసారి మనం ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొచ్చి క్రియా ఏఐలో ఫ్లక్స్లోకి వెళ్ళి డిస్క్రైబ్ పిక్చర్ దగ్గర ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి ఆస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకుని రెఫరెన్స్ కోసం మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఇమేజ్ని పోస్టర్ని అప్లోడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తాం. విత్ ఇన్ సెకండ్స్లో మనకు మన ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. వీటిని మనం డైరెక్ట్గా మన థంబ్నెయిల్స్కి వాడుకోవచ్చు. అలాగే ఈ క్రియా యాప్లో ఫ్రీ వెర్షన్లో లిమిటెడ్గానే ఇమేజ్ జనరేషన్స్కి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత అయితే మనం పెయిడ్ వెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇమేజెస్ మనకు మైక్రోసాఫ్ట్ డిజైనర్ అనే యాప్లో కూడా ఫ్రీ వెర్షన్లో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాము, కాబట్టి మన ఛానల్కి అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోతో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.